ఆయిల్ కాగినాక జీలకర్ర వేసాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు చిటపటలాడుతుండగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇప్పుడు తెల్లగడ్డ, గార్లిక్, కొద్దిగా వేగనిద్దాం. అదే నూనెలో కొద్దిగా ధనియాలు రుచికి సరిపడా, అది కూడా నూనెలో ఆనియన్స్తో పాటు బాగా వేయించుకోవాలి. కరివేపాకు, అవి కొద్దిగా వేగుతున్నప్పుడే ఎండుమిరపకాయలు ఒక 5-6, మేము కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి నేను ఒక 2 మిరపకాయలు ఎక్కువగా వేసుకున్నాను. మీరు మీకు తగినట్టుగా వేసుకోవచ్చు. బాగా నూనెలో వేగించాలి. ఇప్పుడు ఇది కొబ్బరి చట్నీ కాబట్టి బాగా కడిగి ముక్కలుగా చేసుకున్న కొబ్బరి అందులో వేయించి అదే నూనెలో కొంతవరకు వేయించుకోవాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ కొబ్బరి నిన్న విజయదశమి కోసం దేవుడి దగ్గర పెట్టిన కొబ్బరికాయ చూసారా, ఎలా వేస్ట్ కాకుండా ఎలా రుచిగా పచ్చడికి ఉపయోగించుకుంటున్నాము. చూడండి, కొద్దిగా దూరగా వేగింది. ఇప్పుడు దీన్ని చల్లారినాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ పట్టుకోవడమే, అంతే, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఒకరోజు చింతపండు వేసుకుంటే రైస్లోకి ఇంకా బాగుంటుంది. రేపు పొద్దున కూడా దీన్ని వాడుకోవచ్చు. చల్లారింది, ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం.